హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ స్కర్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ కటింగ్ ఎలానో తెలిసిన వాళ్ళు ఈ పార్ట్ని స్కిప్ చేసేసేయచ్చు. లేదు మేము బిగినర్స్ అనుకుంటే కనుక వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ని కట్ చేసుకోవచ్చు. బేసిక్గా లైనింగ్కి డబుల్ ఫ్లేర్ అవసరం లేదు, సింగిల్ ఫ్లేర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా లైనింగ్ కట్ చేసేసుకున్నాక స్కర్ట్కి 2 లేయర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ లేయర్ కోసం శారీని ఇలా 4 ఫోల్డ్ చేసుకొని నార్మల్ ఒక స్కర్ట్ని ఫ్లేర్ ఎలా తీస్తారో అలానే మెజర్ చేసుకొని ఒక లేయర్ని కట్ చేసుకుందాం. ఫస్ట్ లేయర్ కటింగ్ అయిపోయింది కదా. సో సెకండ్ లేయర్ కోసం ఇంకొక శారీని తీసుకొని 4 సైడ్స్ ఈక్వల్గా ఒక బాక్స్ షేప్ ఎలా అయితే ఉంటుందో ఈక్వల్గా అలా 6 పీసెస్ని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక పీస్ ఇలా రెడీ అవుతుంది కట్ చేసేసాక. అండ్ ఈ పీస్ని 4 ఫోల్డ్ వేసుకొని ఫ్లేర్ని కట్ చేసుకోవాలి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా ఆ లేయర్ ఎలా కట్ చేయాలో అర్థమవుతుంది. సో ఇలా 4 ఫోల్డ్ వేసుకున్నాక ఆ పీస్ ఎండింగ్ వరకు ఎంత మెజర్మెంట్ అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 25 ఉంది ఎండింగ్ వరకు, సో 25ని మార్క్ చేసుకుంటూ రావాలి. సేమ్ ఇదే విధంగా 6 పీసెస్ని ఇలానే కట్ చేసుకోవాలి. సో ఒక్క పీస్ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాక ఒక సర్కిల్ షేప్లో ఫామ్ అవుతుంది. సో ఇలా మనకి 6 పీసెస్ రెడీ అయిపోయాక మనం ఈ పీసెస్ అన్నిటినీ ఎడ్జెస్లో హార్స్ హెయిర్ని యూజ్ చేసి మొత్తం స్టిచ్ చేసుకోవాలి. నేను యూజ్ చేసేది 1/2 ఇంచ్ది. వీడియోలో చూపిస్తున్న విధంగా హార్స్ హెయిర్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఆ సర్కిల్ మొత్తానికి హార్స్ హెయిర్ యూజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ హార్స్ హెయిర్ని స్టిచ్ చేసేసుకున్నాక ఇలా అయితే వస్తుంది లుక్. మొత్తం మనకి 6 పీసెస్ ఇలా రెడీ అయిపోవాలి. ఇప్పుడు ఆ రౌండ్ని మనం 25% మాత్రమే వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ కట్ చేసిన లేయర్కి ఈ పీసెస్ అన్నిటినీ పిన్స్ పెట్టుకొని సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ లేయర్కి ఫ్రంట్ 3 పీసెస్, బ్యాక్ 3 పీసెస్ ఇలా పిన్స్ పెట్టుకొని సెట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈ పీసెస్ అనేవి అటు ఇటు జరగకుండా స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది. ఆ 6 పీసెస్ని ఇలా పిన్స్ పెట్టుకొని సెట్ చేసేసుకోవాలి.
నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ స్కర్ట్కి ఇంకా బెల్ట్ వేయలేదు కదా, సో వేస్ట్ సాగిపోతుందని చెప్పి మెల్లగా తీస్తున్నా. మీరు కూడా వేస్ట్ సాగనీయకుండా చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ వేస్ట్ పార్ట్ అనేది సాగితే కనుక కొంచెం చిన్నగా మధ్యలో ఎక్కడన్నా ప్లీట్స్ పెట్టేసుకోండి, సో సెట్ అయిపోతుంది. ఇలా ఫ్రంట్ 3 పీసెస్, బ్యాక్ 3 పీసెస్ని మనం పిన్స్ పెట్టుకొని సెట్ చేసేసుకున్నాక మెల్లగా ఆ పిన్స్ని తీసుకుంటూ ఇలా కుట్టేసుకోవాలి. ఆ పీసెస్ అన్నీ కుట్టేసుకున్నాక ఫస్ట్ లేయర్కి ఎండింగ్స్ ఏమీ చేయలేదు కదా, సో దానికోసం ఇలా 1.5 ఇంచ్ హార్స్ హెయిర్ని యూజ్ చేసి ఫస్ట్ లేయర్కి బేస్ లాగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అండ్ మొత్తం రెడీ అయిపోయాక స్కర్ట్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. దీనికి క్యాన్ కూడా ఏం అవసరం లేదు, నార్మల్గానే స్కర్ట్ చాలా బౌన్సీగా ఉంటుంది. ఎందుకంటే క్లాత్ కూడా కొంచెం స్టిఫ్ క్లాత్ అండ్ యూజ్ చేసిన హార్స్ హెయిర్ కూడా ఇట్లా బౌన్స్ అవుతుంది కాబట్టి క్యాన్ వేసే అవసరం లేదు. సో ఈ స్కర్ట్ మీదకి ఇలా ఒక బ్లౌజ్ కూడా రెడీ చేసాం. అవుట్లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంతే వీడియో. ఈ స్కర్ట్ కటింగ్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ కంటెంట్.